హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఫంకీ, యాక్టెడ్ బై విశ్వక్ సేన్ గారు అండ్ ఖాయిద్ లోహర్ గారు. రివ్యూలోకి వెళ్ళి ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఫంకీ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అంతంత మాత్రమే. అంటే బేసిక్గా నాగవంశీ గారు కానీ లేదంటే సినిమా టీం కానీ కూడా స్టార్టింగ్ నుంచి ఒక పాయింట్ని చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. అదేంటంటే సినిమాని మీరు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే రండి, నవ్వించి పంపిస్తాడు మీకు అనుదీప్. అండ్ అంతకంటే కథ, స్క్రీన్ ప్లే, డ్రామా అవి ఏమి ఉండవు దీంట్లో. జస్ట్ ఫర్ అవుట్ రైట్ ఫన్ అంతే ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ అలాగే రండి, అలాగే ఎంజాయ్ చేస్తారు, అలాగే వెళ్తారని చెప్పి మనకి చెప్తూ వచ్చారు. సో నేను కూడా ఇంకా ఆ ఫన్ ఆస్పెక్ట్ మీదే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళా. బట్ మూవీ ఏంటంటే మనకి 100% అవుట్ రైట్ ఫన్ జనరేట్ చేసేయాలని కాదు, కానీ అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ఫన్ ఎక్స్పెక్టేషన్ అయినా మ్యాచ్ చేస్తే బాగానే ఉండు. బట్ ఏంటంటే ఈ మూవీ ఒక 50% వరకు మాత్రమే ఆ ఫన్ ఎక్స్పెక్టేషన్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. సో సినిమాలో మనకి ఫన్ అనేది అప్పుడప్పుడు వచ్చి అలా పలకరించి వెళ్తుంటుంది. ఆ పలకరించినప్పుడు బాగానే ఉంటుంది, నవ్విస్తుంది కొద్దిసేపు. సో మనం కొన్ని జోక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, కొన్ని జోక్స్ చాలా అంటే ఆ కథకు తగ్గట్టుగా బాగా కనెక్ట్ అవుతాం, అన్నీ ఉంటాయి. సో అంతవరకు బాగానే అనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ ఎక్కడో ఏదో తెలియని వెలితి సినిమా అంతా కూడా చాలా చోట్ల ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు సినిమా ప్రొసీడింగ్స్ ఇలా ఉన్నాయి అనే ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతూ ఉంటుంది. అదొక్కటి మెయిన్ ప్రాబ్లం సినిమా పరంగా. అంటే అనుదీప్ గారి సినిమాలు మనకు తెలిసిందే. ఫస్ట్ జాతిరత్నాలు తీశారు, తర్వాత యూనో ప్రిన్స్ తీశారు, ఇప్పుడు ఇది తీశారు. సో మనం ఆయన సినిమాలు చూస్తూ వస్తున్నాం. సో నాకు జాతిరత్నాల తర్వాత నాకు ప్రిన్స్ కూడా నచ్చింది. నాకు ప్రిన్స్ కూడా నవ్వించింది. ఎందుకు? అట్లీస్ట్ అది కథకి స్టిక్ అయింది, అంటే ఆ పాయింట్ స్టిక్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ కథ ఏదైతే పాయింట్ తీసుకున్నారో ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ స్టిక్ అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ జాతిరత్నాలతో కంపేర్ చేసుకుంటే తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ యొక్క స్టాండర్డ్ తగ్గింది. అంటే ఇప్పుడు ఒక పాయింట్ మనం తీసుకుని దాని చుట్టూ ఎంత ఫన్ జనరేట్ చేయగలం అనేది ఆ పాయింట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అది జాతిరత్నాల్లో ఒక ఒక మంచి స్టాండర్డ్లో ఉంటుంది. ప్రిన్స్లో అది కొంచెం తగ్గింది, బట్ అయినా కూడా ఆ పాయింట్కే స్టిక్ అయ్యి ఫన్ జనరేట్ చేయడం వల్ల మనకి బాగానే అనిపిస్తుంది. బట్ ఇందులోకి వచ్చేసరికి ఎందుకో బయటికి వెళ్ళడానికి ట్రై చేసిన ఫీలింగ్ వచ్చి అలా కూడా ఉంటుంది అనమాట. సో అదొక్కటి కొంచెం అది ఎక్కడో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే అది కొంచెం తగ్గుతూ వస్తుంది. అంటే ఒక పాయింట్ అనుదీప్ గారి సినిమాలు అన్నీ ఇంతే, ఒక డాట్ తీసుకుంటారు, ఆ డాట్ చుట్టూ ఒక సర్కిల్ గీస్తారు, ఆ సర్కిలే కామెడీ. సో ఆ డాట్ అనేది ఎంత కరెక్ట్గా ఉంటే ఆ సర్కిల్ అనేది అంత కరెక్ట్గా ఉంటుంది. సో ఇక డాట్ అనేది కొంచెం బేసిక్గా ప్రాబ్లం అవుతూ వస్తుంది అనమాట అది. సో దాన్ని ఇంకా ఆయన మూవీకి కూడా అది ఎందుకో తగ్గుతున్న ఫీలింగే వస్తుంది తప్ప అది పెరగట్లేదు. అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఫన్ జోన్ ఉంది, ఫన్ జోనర్ని మనం తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఏదైతే తీసుకుంటామో దాని స్టాండర్డ్ పెరిగితే ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ స్టాండర్డ్ పెరుగుతుంది. బట్ ఆ స్టాండర్డే తగ్గుతూ వచ్చి దాని చుట్టూ ఎక్కువ కామెడీ క్రియేట్ చేయలేక, అంటే ఏదైతే మెయిన్ పాయింట్ తీసుకున్నారో దాని చుట్టూ ఎక్కువ కామెడీ క్రియేట్ చేయలేక మధ్యలో వేరే ట్రాక్లకి వెళ్ళి బయట మీమ్స్ లేదంటే బయట కంటెంట్ వాటిని ఎక్కువగా ఫోకస్ చేసి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయిపోయి అలా వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఐఎమ్ నాట్ లిటరల్లీ సేయింగ్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. ఇది బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, కొన్ని చోట్ల చాలా బాగా నవ్వించింది. ఎందుకంటే నేను వెళ్ళింది జగదాంబ థియేటర్, నేను వెళ్ళింది ఒక మాస్ థియేటర్కి వెళ్ళి చూశాను. అక్కడ ఆల్మోస్ట్ థియేటర్ అంతా ప్యాక్ ఉంది. ఆల్మోస్ట్ థియేటర్ అంతా 80% ఆఫ్ థియేటర్ ఫిల్ అయిపోయి ఉంది. అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీ రెండు ఫిల్ అయిపోయి ఉన్నాయి. లిటరల్లీ నేను నవ్వని చోట్ల కూడా కొన్ని చోట్ల పీపుల్ లాఫ్స్ వినబడుతున్నాయి నాకు. బేసిక్గా పీపుల్ కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొంచెం ఎక్కువే నవ్వించే ఛాన్స్ కూడా ఉంది. బట్ జనరల్గా రెగ్యులర్గా అన్ని సినిమాలు అంటే ఈ టైప్ ఆఫ్ ఫన్ మూవీస్ లైక్ ఇప్పుడు డీజేటీలు అనొచ్చు, జాతిరత్నాలు అనొచ్చు, లేదంటే మ్యాడ్ అనొచ్చు, ఇలాంటి సినిమాలు అన్నీ చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది ఎక్కడో చాలా వరకు ఫన్ మిస్ అయిన ఫీలింగే కలుగుతుంది. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ అనమాట. సో మనం ఒక జోనర్ సినిమాలు తీస్తున్నప్పుడు, జోనర్ డ్రివెన్ సినిమాలు తీస్తున్నప్పుడు ఆ జోనర్లో ఇంతకుముందు వచ్చిన సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఫంకీ మీద కూడా ఉంది. అండ్ అది అన్ఫార్చునేట్లీ
ఆ ఆ ప్రభావాన్ని తప్పించుకోలేకపోయింది ఈ సినిమా. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, అందువల్ల ఏంటంటే ఎక్కడో కొంచెం చాలా తక్కువ వరకు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ సరిగ్గా మీట్ అవ్వలేదనే ఫీలింగే కలుగుతదనమాట. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ అంతంత మాత్రంగానే ఉంటది. అండ్ ఆ సెకండ్ హాఫ్‌లో కూడా ఆ సాంగ్ ఒకటి అన్నెసెసరీగా వచ్చిన ఫీలింగ్ ఉంటది. అండ్ 'రటాటట' పాట కూడా అది ఏందో అసలు అది ఎడిటింగ్ అసలు ఎందుకు అట్లా జరిగిందో ఏమో మరి. సో, ఆ 'రటాటట' పాట కూడా చాలా వరకు ట్రిమ్ అయింది. అదనే కాదు పాటలు బేసిక్‌గా చాలా వరకు తీసింది ఒక లెక్క మనకి అదే ప్లే చేసింది ఒక లెక్క అన్న ఫీలింగ్ కలుగుతోంది. సో, ఎడిటింగ్ సైడ్ అదంతా కూడా చిన్నది ఏదో క్లమ్సీ అయినట్టుంది. ఎందుకో లాస్ట్ మినిట్ హడావిడా ఏమో మరి తెలీదు గానీ, బట్ ఎక్కడో సమ్ డ్రాబ్యాక్స్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, డెఫినిట్‌గా మూవీ అయితే మాత్రం నాట్ అప్ టు ద మార్క్. అండ్ విశ్వక్సేన్ గారు ఓకే. ఆయన ట్రై చేశారు. సమ్‌హౌ వర్కౌట్ అయింది. బట్ నాట్ కంప్లీట్‌లీ. సో, ఆయన సైడ్ కూడా ఇది కంప్లీట్‌గా యాక్సెప్ట్ అయిందని కూడా చెప్పలేను. ఇంకా నన్నడిగితే ఆయనదొక సినిమా ఉంటది. నాకిప్పుడు సడెన్‌గా గుర్తు రావట్లేదు నాకు. బట్ ము మురళీ శర్మ గారితో ఒక ట్రాక్ ఉంటది ఆ సినిమాలో. పాట కూడా ఉంటది. 'పట్టాసు పిల్ల' అది అది కాదు. ఏమో మరి ఏమో సంథింగ్ నాకు అంటే ఒక ట్రాక్ ఉంటది. ఒక గే ట్రాక్ లాగా ఉంటది. అదంతా మంచి కామెడీ ఉంటదనమాట ఆ సినిమా అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఒక థ్రిల్లర్ జోన్‌లో ఎళ్తుంటది. ఆ సినిమా చాలా బావుంది. సో, దాంట్లో ఆ ఫస్ట్ హాఫ్‌ని హ్యాండిల్ చేసిన విధానం, ఆ ఫన్ యాస్పెక్ట్ విశ్వక్సేన్ గారితో నడిపించిన విధానం బావుంటది. నాకు ఎగ్జాక్ట్‌గా స్ట్రైక్ అవ్వట్లేదు పేరు. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ. మంచి సినిమా బావుంటది గూడా. అప్పుడు అంత పేరు రాలేదు గానీ సినిమాకి. నేనైతే అప్పుడు కూడా బావుందనే జెప్పాను నేను. సో, అదేదో ఉంది నాకు స్ట్రైక్ అవ్వట్ల. సో, ఆ సినిమా ఆ సినిమాలో ఇంకా విశ్వక్సేన్ గారికి కామెడీ వెర్షన్ ఇంకా బెటర్‌గా స్టాండ్ ఔట్ అయింది. సో, ఇక్కడ అది మిస్ అయిందనమాట. సో, ఎక్కడో అనుదీప్ గారు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. సో, ఆయన ఆన్ వాట్ బేసిస్ హి ఈస్ మేకింగ్ మూవీస్ అనేది. అంటే వాట్ బేసిస్ అంటే ఫన్నే అది గాదు. ఆ పాయింట్ ఆ కథలో నా పాయింట్ ఏదైతే ఉందో దేని చుట్టూ మనం ఫన్ జనరేట్ చేయాలనుకుంటున్నామో అది 2 లేదా 2:30 గంటల సినిమాని ఫన్ ఓరియెంటెడ్‌గా నడిపించడానికి సరిపోద్దా? ఫన్ డ్రివెన్ మూవీ లాగా దాన్ని నడిపించడానికి సరిపోద్దా? అదొక్కసారి ఆలోచించుకుంటే బెటర్ అని నా ఫీల్. బికాజ్ అనుదీప్ గారి ఆఫ్‌లైన్ కామెడీ ఈస్ ఫెంటాస్టిక్. సో, అది మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతుంటాయి ఆయన ఆఫ్‌లైన్ కామెడీ చూసినప్పుడల్లా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ అది సినిమాకి తగ్గుతూ ఉంటే అది కొంచెం ఇబ్బందికరమే. సో, అదొక్కటి కొంచెం ఎందుకో ఐ వాంట్ టు సే అంతే. దట్ డస్ నాట్ మీన్ మూవీ ఈస్ ఔట్‌రైట్ బ్యాడ్. మళ్ళీ చెప్తున్నా మూవీ కంప్లీట్‌గా బ్యాడ్ కాదు. ఇట్స్ ఓకే అనేటటువంటి ఫిల్మ్. డెఫినెట్‌గా కొన్ని చోట్ల మంచి లాఫ్స్ అయితే ఉంటాయి. దేర్ ఈస్ నో నీడ్ టు సీ అబౌట్ స్టోరీ ఆర్ ఎవ్రీథింగ్. బట్ డెఫినెట్‌గా కొన్ని చోట్ల అయితే మాత్రం మన మొబైల్ అయితే బయటికి తీస్తాం. అలాంటి మూమెంట్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఈ 2 గంటల 7 నిమిషాలు ఎంతో సినిమా డ్యూరేషన్. అందులో కూడా అలాంటి మూమెంట్లు చాలానే ఉన్నాయి. మన ఫోన్ బయటికి తీసి సర్లే అని కాసేపు ఫోన్ చూసుకుంటాం. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అదొక్కటి. ఇలాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అని నా ఫీల్. సో, ఆయనకి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. విశ్వక్ గారు బా చేశారు. కాయిద్ లోహర్ గారు బా చేశారు. ఆవిడ చాలా బాగున్నారు గూడా. ఇన్‌ఫాక్ట్ ఈ సినిమా బేసిక్‌గా ఎవరిని బాగా ఎంగేజ్ చేస్తదంటే కొంతమందికేంటంటే ఒక గ్లామర్ పార్ట్ అనేది సినిమాలో బాగా ఎక్సైట్‌మెంట్‌ని ఇస్తది. బాగా నచ్చుతది. అంటే యూ నో సినిమాలు చూసేదే వాటి కోసం అన్నట్టు ఉంటారు కొంతమంది. వాళ్ళకి బాగా నచ్చుతది. ఎందుకంటే ఆవిడ శారీస్‌లోనే ఉంటారు. ఆవిడ డ్రెసెస్‌లోనే ఉంటారు. ఆవిడ ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయలే. బట్ షీ లుక్స్ సో గార్జియస్ ఆన్ స్క్రీన్. అసలు చాలా అంటే చాలా అందంగా కనబడింది ఆవిడ స్క్రీన్ మీద అయితే మాత్రం. సో, ఆ పోర్షన్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత నరేష్ గారు, తర్వాత కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు దే డిడ్ డీసెంట్ జాబ్. యాహ్! ఫన్ కొంతవరకు వర్కౌట్ అయింది వాళ్ళ సైడ్ నుంచి కూడా. బట్ చెప్తున్నా కదా 100% కాదు. అట్‌లీస్ట్ 80% కూడా కాదు. ఒక 50% వరకు మాత్రమే ఫన్ ఎక్స్‌పెక్టేషన్ మ్యాచ్ అయినట్టయితే ఉంటదనమాట. అది పాయింట్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఆల్రెడీ చెప్పాను నేను అనుదీప్ గారిది సిట్యుయేషన్ ఏంటనేది. సో, అది మీరు పాయింట్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే అన్ని సాంగ్స్ పర్లేదు. బానే ఉంటాయి ఓ మాదిరిగా. ఆ లాస్ట్‌లో ఆ ఇద్దరు బ్లూ డ్రెస్‌లేసుకొని ఉంటారు. ఒక స్పెషల్ సాంగ్ లాగా. అదస్సలు బాలేదు. ఆ పాట అసలు ఏందో అసలు అర్థం కూడా కాలే అసలు. దానికంటే ఒక పేరు పెట్టడానికి కూడా లేకుండా పోయింది. అది ఏం పాటో. బీజీఎమ్స్ ఆర్ నైస్. ఓకే. పర్లేదు. నాట్ బ్యాడ్. నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్ అలా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం అంతంత మాత్రమే. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'ఫంకీ' సినిమా గురించి చెప్పాలంటే ఫన్ ఈజ్ ద కీ ఫర్ రీసెంట్ మూవీస్ సక్సెస్ అనే ఒక కాన్సెప్ట్‌ని దృష్టిలో పెట్టుకొని 'ఫంకీ' అని పేరు పెట్టుండొచ్చు. బట్ ఇందులో ఫన్ను మిస్ అయింది. ఆ కీ కాన్సెప్ట్ మిస్ అయింది. సో, ఎక్కడో 2 మిస్ అయినాయి కొంతవరకు. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.9/5.
సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో బై బై.